పిరాలు సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పిన అన్నీ కూడా నోట్ చేసుకున్నాం అధ్యక్ష. తప్పకుండా మీటింగ్స్ ఏర్పాటు చేస్తాం. గౌరవ సభ్యులు చెప్పిన సూచనల మేరకు మేము ఈరోజు మొత్తం గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ఒక దశ దిశ డైరెక్షన్ ప్రాపర్గా ఉండాలనే ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్తా ఉన్నారు. తప్పకుండా మీ సూచనలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటాం. శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా ఈ గల్ఫ్ బాధితులు ఈ సమస్యల పరిష్కారం కోసం చాలామంది వచ్చి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దీనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మినిస్ట్రీ ఉంటే బాగుంటుంది. మరి మినిస్టర్గా ముఖ్యమంత్రి గారి పోర్ట్ఫోలియో ఉన్నట్టుంది. దానికి ప్రత్యేకమైనటువంటి మంత్రిని కేటాయిస్తే మరి సమస్యల పరిష్కారం తొందరగా అయితే అని మరి వారు ఆశిస్తూ ఉన్నారు అధ్యక్ష. మరి అనేక మంది గల్ఫ్ బాధితులు మరి చనిపోయిన వెంటనే 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఎక్స్పెడైట్ చేయాలా. మరి సింగపూర్ లాంటి ఏరియాలో కూడా చాలామంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అక్కడ చనిపోయిన వారికి కూడా ఇది ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదే మాదిరిగా వారి పిల్లలకి మరి గురుకుల పాఠశాలలో అడ్మిషన్స్ కూడా మీరు చేస్తే బాగుంటుందని చెప్పి మరి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ముఖ్యంగా మన ఊరు మనబడి ఈ అంశాల లోపల చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి అధ్యక్ష. గతంలో వారికి అన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. శ్రీధర్ బాబు గారి నియోజకవర్గంలో కూడా ఉన్నాయి. మరి ఆ సమస్య వారి దృష్టికి వచ్చిందో లేదో మరి వారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, మన ఊరు మనబడి అంశం లోపల అప్పుడు వర్క్ ఆర్డర్ ఇస్తేనే పనిచేసినారు. మరి అప్పుడున్నటువంటి మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దాంట్లో చెక్ మెజర్ చేసేసి అన్ని మరి ప్రాపర్గా చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు వారికి నిధులు రాక మరి మన ఊరు మనబడి కాంట్రాక్టర్స్ అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక సార్లు మరి కేంద్ర ప్రభుత్వం ప్రధాన బాధ్యత వహించాలి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సలహా మండలి వేసి చనిపోయిన వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తా ఉన్నాం. గౌరవ సభ్యులు ఆ పార్టీ ఎవరైనా సరే, గౌరవ సభ్యులు ఎవరైనా కానీ ఎవరికైనా సమాచారం ఉంటే వారి వివరాలు ఇవ్వండి. తప్పకుండా వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటుగా అక్కడ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఒక రిటైర్డ్ IFS ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ను సలహా మండలిలో పెట్టి దాని ద్వారా ఈ గల్ఫ్కు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోబడుతున్నాయి అధ్యక్ష. దాని తదుపరి వారు తెలంగాణ ఉద్యమాలకు సంబంధించిన అంశం మీద వాళ్ళ కమిటీకి సంబంధించిన లేదా మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందే కొన్ని అంశాలకు సంబంధించి వాళ్ళందరికీ కూడా పరిష్కారం చేయాలనే ఆలోచనతో ముందుకు పోతాం. నిన్న కూడా వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకొని మమ్మల్ని కూడా కలిసినారు. తప్పకుండా వాళ్ళకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. శ్రీ టి హరీష్ రావు గారు. స్పీకర్ సార్, శ్రీధర్ గారు, మీ మాట తప్పకుండా నేను కూడా LA మినిస్టర్గా పనిచేసిన ఒక్క సబ్జెక్ట్కే పరిమితం అవుతా. కాకపోతే ఆన్సర్ ఇస్తే సంతోషపడతాను. అట్లీస్ట్ ఇప్పుడు ఏమైందంటే ఇంతమంది సభ్యులు కొత్త సభ్యులు మాట్లాడుతుంటే మీరు LA మినిస్టర్గా స్పీకర్ గారు 0 ఓవర్ ఒక అరణ్య రోదనగా మార్చకండి. ఏదో మాట్లాడినామంటే మాట్లాడడం కాదు, ఆన్సర్ రావాలి. వ్రాతపూర్వకమైన సమాధానాన్ని మళ్ళీ వచ్చే సెషన్ లోపు సభ్యులకు అందజేయించండి. గతంలో మేము పంపిన LA మినిస్టర్గా నేను పంపిన మీరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. అధ్యక్ష, నేను ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం మాట్లాడాలనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు ప్రభుత్వానికి రథచక్రాలు లాంటి వాళ్ళు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు సజావుగా చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనతో ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6 DAలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా PRC అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు PRC ఇయ్యలేదు. ఉద్యోగులందరూ కూడా కోరుతా ఉన్నారు వెంటనే PRC విడుదల చేయాలని. గతంలో కేసీఆర్ గారు 43-39% PRCని మా ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆ రోజు మేము జీవో కూడా ఇచ్చాం. దాన్ని మీరు అమల్లోకి తెస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి కూడా EHS స్కీమ్ను అమల్లోకి తేలేదు. దాన్ని కూడా వెంటనే అమల్లోకి తేవాలి. ఉద్యోగుల GPF తదితర బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులైతే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి వాళ్ళ సేవింగ్స్ వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల వైద్యం కూడా చేయించుకోలేక ఈరోజు 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారు. బీఆర్ఎస్ హయాంలో కూడా దాదాపు 15,000 మంది రిటైర్డ్
ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ళందరికీ మేము టైం మీద డబ్బులు ఇచ్చాం. కానీ కాంగ్రెస్ హయాంలో, ఎందుకంటే ఈరోజు నేను అసెంబ్లీకి వస్తూ ఉంటే పొద్దున్నే నా సిద్దిపేటలో ఒక డాక్టర్ జగత్ కుమార్ రెడ్డి, రిటైర్డ్ జేడీ వెటర్నరీ, పొద్దున్నే నా దగ్గరికి వచ్చి అన్నా కొద్దిగా అసెంబ్లీలో మాట్లాడు, నేను అక్టోబర్ 2024లో రిటైర్ అయినా, ఇంతవరకు ఒక్క రూపాయి రాలేదు, హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకో